దేవునికి రెండు కోరికలు. ఒకటి, మనమందరము రక్షణ పొంది నిత్య జీవానికి వారసులం కావాలి, మొదటిది. రెండవది, నిత్య జీవానికి చేరిన మనం దేవుడు మన కోసం సిద్ధపరిచిన నిత్య స్వాస్థ్యమును కూడా అనుభవించడానికి అర్హులం కావాలి. ఒకటైతేనేమో నీ కష్టంతో నిమిత్తం లేకుండా ఉచితంగా దేవుడిస్తాడు, అది రక్షణ. రెండోది మాత్రం నీ కష్టంతో ముడిపడి ఉంది. ఒకటైతేనేమో నువ్వు కష్టపడాల్సిన అవసరం లేదు, కేవలం ఆయన యందు విశ్వాసం ఉంచితే చాలు, టికెట్ వచ్చింది. అది ఆయనే చేశాడు, నీకు ఫ్రీ టికెట్. దానికోసం ఆయన సిలువలో ప్రాణం పెట్టాడు. అర్థమైతే స్తోత్రం చెప్పు. ఇది నీ కష్టంతో నువ్వు సాధించుకుంది కాదు, దేవుడు ఉచితంగా నీకు ఇచ్చిన కృప. కానీ అక్కడ దేవుడు నీకు సిద్ధపరిచిన స్వాస్థ్యము పొందాలంటే మాత్రం నువ్వు కష్టపడాలి. ఇంట్రెస్ట్ ఉంటే రాసుకో, ఏడిసేవాలి అంటే వదిలే, నువ్వు పెద్ద మేధావి కదా వదిలే. ఎందుకు వచ్చిన గొడవ అంటే రాసుకో. మళ్ళీ ఒకసారి చెబుతా, ప్రాబ్లం ఏం లేదు. పరలోక రాజ్యమును చేరాలంటే నీ కష్టం అవసరం లేదు, దేవుని యందు విశ్వాసం ఉంచితే చాలు, నువ్వు పరలోకం చేరతావు. మనం పరలోకం చేరితే సరిపోయిద్దా? పరలోకంలో దేవుడు మనకు సిద్ధపరిచిన స్వాస్థ్యం మనకొద్దా? అంటే రెండు కావాలి. పరలోకం చేరాలి, పరలోకములో దేవుడు మనకు సిద్ధపరిచిన స్వాస్థ్యమును కూడా మనం యుగ యుగాలు అనుభవించాలి. ఈ రెండు దక్కాలి. దేవుడు చెప్తున్నాడు, ఒకటైతే నేను కష్టపడి నీకు ఇచ్చా, అది రక్షణ. రక్షణ పొందిన నువ్వు నీకు సిద్ధపరిచిన నిత్య స్వాస్థ్యానికి అర్హుడవగినట్లు ఇక్కడ కష్టపడి నువ్వు సాధించుకోవాలి అంటున్నాడు. 3 సార్లు చెప్పా, అడు తిప్పి ఇడి తిప్పి. నిజంగా అర్థమైందా, అర్థం కాలేదా? అర్థమైతే చెయ్యొచ్చు. కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా అర్థమైద్ది. ఇంత తేటగా 3 సార్లు చెప్పిన అర్థం కాకపోతే నేను చేయగలిగింది ఏం లేదు. ఓకే, రైట్. దేవుడు మన నుంచి 2 ఆశిస్తున్నాడు. మనం ఆయన రాజ్యానికి చేరాలి. రెండవది, దేవుడు మనకు దాచిపెట్టిన నిత్య స్వాస్థ్యమును మనం స్వతంత్రించుకోవాలి. ఓకేనా? ఓ పాట ఉందండి, ఓ పాట ఉంది. మహిమ స్వరూపుడా, ఓకేనా? అందులో చివరి చరణం చెప్పండి. చివరి చరణం. అబ్బా, ఓకేనా? అది ఈ పాటలో జయిష్ఠుల సంఘమై అంటాడు. ఇంకో పాటలో, ఇందాక పాడిన పాటలో ఇందాక పాడిన పాటలో వాడబారని కిరీటమునకై నన్ను పిలిచేను, అది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు పిలిచాడు? జస్ట్ పరలోకం వచ్చి ప్లాట్ఫారాల మీద తిరుగున ఆయన అని కాదు, పరలోకం వచ్చి ప్లాట్ఫారాలు కడుక్కోయ్యా అని కాదు. పరలోకం వచ్చి నువ్వు కిరీటధారివై సింహాసనం ఎక్కి రాజదండము చేబూని నువ్వు పరిపాలించాలి నాయనా. నేను నీ కోసం దాచిపెట్టిన గొప్ప స్వాస్థ్యం ఉంది, దాన్ని నువ్వు అనుభవించాలి. అది నా తండ్రి కోరిక. పరలోకములో సంపన్నులు ఉంటారు, దరిద్రులు కూడా ఉంటారని మీకు తెలుసా? ఉంది బైబిల్లోనే. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచి ఉండిన ఎడల వాడు జీతం పుచ్చుకొనును. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయములో 7వ వచనం నుంచి కిందికి చదివితే, పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచి ఉండిన ఎడల వాడు జీతం పుచ్చుకొనును. పునాది మీద ఒకడు కట్టిన పని అగ్నిలో కాలిపోయిన ఎడల తన మట్టుకు తాను రక్షింపబడును, గాని అగ్నిలో నుండి తప్పించుకున్నట్టు రక్షింపబడును అన్నాడు. ఏమండి, 7 నుంచి కిందికి చదివితే మొత్తం ఎన్ని ఉంటే 14వ వచనం నుంచి
నేను చెప్పింది ఉంటుంది అక్కడ. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచి ఉండిన ఎడల వాడు జీతం పుచ్చుకొనును. ఒకని పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టము కలుగును. అతడు తన మట్టుకు రక్షింపబడును కానీ అగ్నిలో నుండి తప్పించుకున్నట్టు రక్షింపబడిందంటే అర్థమైంది. ఇల్లు గాలిపోయినోడికి ఏం మిగిలిద్ది? కప్పుకోవడానికి దుప్పటి ఉంటుందా? తినేదానికి గింజలు ఉంటాయా? దాచిపెట్టుకున్న డబ్బులు ఉంటాయా? వెండి బంగారులు ఉంటాయా? మొత్తం అవుట్. పాత్రలతో సహా కాలి మెల్లిరిగిపోతాయి, వండుకోవడానికి కూడా పనికిరావు. ఇల్లు గాలిపోయిన వాడికి ఏమి ఉండదండి. ఇక ఎవడన్నా దయ చూపితే వాడి పబ్బం గడవాలి. అంతేనా తమ్ముడా? ఇలాంటి సరుకు కూడా పరలోకంలో ఉంటుందంటే నీకు ఆశ్చర్యం కలగట్లేదా? ఇలాంటి సరుకు కూడా రేపు పరలోకంలో ఉంటుంది. పరలోకానికైతే వస్తారు, నరకానికి పోరు, పరలోకం వస్తారు. ఎందుకంటే ప్రభు రక్తంలో కడుక్కున్నారు, పరిశుద్ధ పరచబడ్డారు. కానీ దేవుడు ఆశించిన రీతిలో వాడబడలేదు, ఫలించలేదు. రేపు నిత్య స్వాస్థ్యము పొందటానికి అర్హత లేదు వాళ్ళకి. ఏందనుకున్నావు? మైండ్ దగ్గర పెట్టుకొని వాక్యం వినాలి. ఎన్నాళ్ళు ఉంటావేడా? అది మనకు పర్మనెంట్ ప్లేస్. అక్కడ విషయాలు మనం జాగ్రత్తగా మైండ్కి ఎక్కించుకోవాలి. అక్కడికి సంపాదించుకొని అక్కడికి పోగేసుకునే పని ఇక్కడ ఇచ్చాడు. ఇక్కడ నుంచి లేపాడనుకో నిన్ను నన్ను, అక్కడికి పోయి అదంతా చూసి వాయమ్మో ఇంత ఉంటుంది అనుకోలేదు ప్రభువా, ఇప్పుడు ఒక ఛాన్స్ పోయి పోటు పొడుస్తా అంటే 7 సేవలే కూర్చో అంటాడు. మళ్ళీ ఒకసారి చెబుతా, అక్కడికి పోయినాక ఎప్పుడు లెగుస్తామో తెలియదుగా, ఎప్పుడు పిలుస్తాడో తెలియదుగా. ఆడికి పోయినాక అర్ర ఇట్టు ఉంటుంది అనుకోలేదు ప్రభువా, అమ్మ బాబు అవునా, తండ్రి తండ్రి ఒక్క ఛాన్స్ తండ్రి 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 నేను ఇప్పుడు పోయి పోటు పొడుస్తా అంటే 7 సేవలా నీకు ఇచ్చిన టైం అయిపోయింది కవా అంటాడు. ప్రభువా ఇక్కడ ఏమైనా చేసేది ఉందా? కొంచెం డెవలప్ కావటం ఇక్కడ లేదురా బాబు, చేయాల్సిందంతా అక్కడే. అక్కడ చేసిన దానికి జీతం ఇక్కడ లభించింది అంతే. కాదు ప్రభా అక్కడ అయిపోయింది కదా, ఇక్కడ ఏమైనా చేయటానికి ఉందంటే ఇంకేం లేదు. మరి అందుకేగా నేను మొత్తుకొని చెప్పింది, అక్కడే సిద్ధపడండి, అక్కడే జాగ్రత్త పడండి, అక్కడే సేవ చేయండి, అక్కడే ఆత్మల కొరకు పని చేయండి, అక్కడే నా నామాన్ని మయంపరచండి. మీరు అక్కడ చేసిన ప్రతిదానికి ఇక్కడ ఫలము సమకూరుతుందని నేను ఎన్నిసార్లు చెప్పానురా? నా కుమారు ఎన్నిసార్లు చెప్పానుమా? నా కుమారుడు ఎన్నిసార్లు చెప్పాను? శాలేం రాచేత ఎన్నిసార్లు చెప్పించాను? ఎక్కిందా నీకు? కూర్చున్న కాడ నుంచి టైమే చూసుకున్నావు, నువ్వు కూర్చున్న కాడ నుంచి టైమే చూసుకున్నావు. అసలు ఏం చెప్తున్నాడు? అసలు ఫ్యూచర్ ఏంటి? ఎట్లా ప్రిపేర్ అవ్వాలి? ఎలా సిద్ధపడాలి? అసలు ఆలోచన చేసావు నువ్వు? స్వాస్థ్యం అంట, స్వాస్థ్యం. నోరు మూసుకొని కూర్చో. వాళ్ళు పరలోకం వచ్చావు, నరకానికి పోకుండా సంతోషపడి కూర్చో అంటాడు. మరి దేవుని కొరకు ఫలించిన వానికి జీతముంది, జీతముంది. వాని వాని క్రియలకు జీతమిచ్చెదనన్నాడు, వాని వాని క్రియలకు జీతమిచ్చెదనన్నాడు. యేసు అన్న మాటను మరువబోకుమురన్న, యేసు అన్న మాటను మరువబోకుమురన్న. జీవించుచున్నావన్న పేరు ఉన్నది, మృతుడవే నీవు. దేవునికి స్తోత్రం. చెప్పండి, జీతం ఉందా లేదా? స్వాస్థ్యం ఉందా లేదా? కిరీటం ఉందా లేదా? అధికార దండం ఉందా లేదా? సింహాసనం ఉందా లేదా?